నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలని ముఖ్యాంశాలు. అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తాం, వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించాం. ఏలూరు ఎంపీ మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హెచ్చరిక. పేదల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చురి బాలరాజు వెల్లడి. రికార్డు స్థాయిలో వర్జనీయ పొగాకు ధర, సంతృప్తి వ్యక్తం చేస్తున్న రైతు నాయకులు, రైతులు. ఇంజనీర్గా పుట్టినందుకు గర్విస్తున్నాం, సమగ్ర శిక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాలపర్తి రమణ కుమారి స్పష్టం. నియోజకవర్గంలోని ప్రతి నాయకుడిపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తాం, విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని కొంతమంది నాయకులకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో జరిగిన పీఎస్ఎస్ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యుల్ని అభినందించిన అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ప్రస్తుతం ప్రజలకు మంచి చేసే తలంపుతో ముందుకు వెళ్తున్నామన్నారు. తాము ఇంకా రాజకీయాలు మొదలు పెట్టలేదని, ఒకవేళ మొదలు పెడితే తమ కంటే బాగా ఎవరూ రాజకీయాలు చేయలేరని ఎంపీ స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు. తనకు ఎంపీ మహేష్ కుమార్ కు మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమిష్టిగా ముందుకు వెళ్తున్నామన్నారు. కానీ కొంతమంది గ్రూపులు కట్టి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది ఎప్పటికీ జరగబోదని స్పష్టం చేశారు. అభివృద్ధికి ముందుకు వస్తే స్వాగతిస్తామని, విభేదాలు సృష్టిస్తే సహించబోమని ఎమ్మెల్యే రోషన్ కుమార్ హెచ్చరించారు. చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో ఖచ్చితంగా పనిచేస్తామని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఇవాళ ఎలాంటి మా ఇద్దరిని విడగొట్టాలని ఎవరు కూడా ప్రయత్నం చేసినా కూడా అది అవ్వదని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఎంత పెద్ద నాయకులైనా కూడా ఈ ప్రయత్నం చేస్తే మీరందరూ సక్సెస్ అవ్వాలని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఎవరు అబద్ధాలు చెప్పేటోళ్ళు, ఎవరు నిజాలు చెప్పేటోళ్ళు, ఎవరు ఏం మనసులో పెట్టుకుంది ఏం మాట్లాడుతున్నారో కూడా మేము అవగాహన చేసుకోగలుగుతామని కూడా మీ అందరికీ చెప్తున్నాం. కష్టపడి పైకి వచ్చాం, ఎక్కడో జీరో నుంచి పైకి వచ్చాం. ఎర్ర బస్సులు ఎక్కి పైన కూర్చొని వెళ్ళిన రోజులలో నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఎవరు ఎలా ఏంటి అని చూసి కనిపెట్టే గల కెపాసిటీ కూడా ఉందని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఇవాళ రాజకీయం నేను ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మమ్మల్ని ప్రజలు గెలిపించింది, వాళ్ళందరికీ అభివృద్ధి చేస్తామని మీరు అందరు గెలిపించారు. రాజకీయం చేయడానికి చాలా ఇంకా టైం ఉంది. రాజకీయం చేయడానికి ఇంకా చాలా వరకు మేము టైం తీసుకుంటాం. ఒక్కసారి ప్రజలు మనం గెలిపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో 100% చేస్తామని కూడా మీ అందరికీ చెప్తున్నాం. రాజకీయం చేసేటప్పుడు మాకంటే మించిన రాజకీయం చేసేటప్పుడు మేము ఆ రోజు చూపిస్తామని కూడా మీకు చెప్తున్నాం. మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎంపీ గారు కానీ నేను కానీ స్వార్థ రాజకీయం కోసం రాలేదు. నాకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని ఎటువంటి నెగిటివిటీ వచ్చినా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాం. కానీ నిజంగా పార్టీని ప్రేమించే వాళ్ళు, నిజంగా కూటమి బలంగా ఉండేవాళ్ళు చేస్తున్నారు రాజకీయం. గ్రూపులుగా క్రియేట్ చేసి కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ మరి ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ పార్టీ దృష్టిలో అవేమి కూడా కౌంట్ అవ్వవు. నేను ఒకటే చెప్తాను, ఎవరైతే డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గానికి కొన్ని నిధులు తీసుకున్నాను. రోడ్లని మరి బాగు చేసుకునే పనులు ఉందాం, లేదా కొన్ని ఉద్యోగాలు తీసుకున్నాను.
రాలేదని చెప్పి ఎక్కడ కూడా పోయినసారి నేను డిసప్పాయింట్ అవ్వలేదు, ఎక్కడ కూడా పార్టీని వదిలి వెళ్ళలేదు, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. కావాలి అలాగని చెప్పి మనకి సీనియర్స్ కూడా చాలా పార్టీకి బ్యాక్ బోన్ గా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తేనే మనము చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయడానికి అవకాశం ఆస్కారం ఉంది. సో కాబట్టి మీరు మీ అందరికీ చెప్పేది ఒకటే, మా ఇద్దరి మాకున్న ఏవైతే పని చేయాలనే కోరిక ఉందో, ఆశ ఉందో, లేకపోతే ఆకాంక్ష ఉందో దాన్ని మీరు చంపేబాకండి. మీ యొక్క పర్సనల్ ఎజెండా గురించి చంపేబాకండి. అది ఏదైనా ఉంటే ఇప్పుడే మానుకోండి. ఎందుకంటే మనం చూసాం, మనం ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ చింతలపూడి ఎత్తుకోవడం అంటే ఇలాంటి వాళ్ళే. ఈ యొక్క గ్రూప్స్ లో పడి మనం కనుక కావాలని చేసామని చెప్తున్నా, అందరు కదా కావాలని చేసామని చెప్తున్నా. అలా చేస్తే నష్టపోయేది మనమే, నష్టపోయేది చింతలపూడి నియోజక ప్రజలే. ఏదో చేయాలని తపంతో ఉన్నాం కాబట్టి మాతో సహకరించండి, మాతో ట్రావెల్ చేయండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. వినడానికి రెడీగా ఉన్నాం, చేయడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని నాదే పై చేయని చెప్పి వెళ్ళే ధోరణిలో చింతలపూడి నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేయకండి. పేదల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చురి బాలరాజు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం వద్ద ఉన్న జల్లేరు వాగుపై దాదాపు ₹1 కోటి వ్యయంతో నిర్మించిన కాజ్వేను డీసీసీబీ మాజీ చైర్మన్ కరటం రాంబాబుతో కలిసి ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. 2 నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న ఈ వంతెన నిర్మిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనికోసం ₹6 కోట్ల నిధులు వెచ్చించాల్సి ఉందన్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం ₹1 కోటితో కాజ్వే నిర్మించామన్నారు. ఈ వంతెన యొక్క ఉపయోగాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చి త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, నాయకులు కరటం ఉమా మహేశ్వరరావు, కరటం సాయిబాబా, మేక ఈశ్వరయ్య, గడ్డమణుగు రవికుమార్, ఆకుల రాకేష్, సాయిలు సత్యనారాయణ, దాసరి శేషు, రావురి కృష్ణ, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి పట్టణపాలెంలో ఉన్న ఏదైతే జల్లేరు వాగు బ్రిడ్జ్ ఉందో అది మరి పడిపోవడం జరిగింది. మనకు తెలిసిందే, గతంలో చూసాం మనం. మరి కూటమి ప్రభుత్వం మరి రాకముందు కూడా మేము చెప్పాము, కల్లచెరు బ్రిడ్జ్ కానివ్వండి, బైనేరు బ్రిడ్జ్ కానివ్వండి, అలాగే పట్టణపాలెం బ్రిడ్జ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కట్టి మరి పూర్తి చేస్తామని చెప్పాము. ఆ ప్రాసెస్లో ఈరోజు మరి టెంపరీగా ఒక పాత్వేని మరి దాదాపు ₹1 కోటితోటి ఇక్కడ మరి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇది పోలవరంకి, చింతలపూడి కాన్స్టిట్యున్సీకి ఒక ప్రధాన రహదారిగా ఉంది. సో దీనివల్ల ప్రజలు రాకపోకలు కానివ్వండి, వ్యాపార నిమిత్తం కానివ్వండి, ఉద్యోగ నిమిత్తం కానివ్వండి, అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. దీంతోపాటు మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ఏవైతే ఈ యొక్క బ్రిడ్జ్ సంబంధించి పాత రేట్లు ఉన్నాయో అవి రివైజ్ రేట్స్ కింద తీసుకొచ్చి ఈ యొక్క 3 ఏవైతే ప్రైమరీ బ్రిడ్జెస్ ఉన్నాయో పట్టణపాలెం, బైనేరు, కల్లచెరు బ్రిడ్జెస్ని ఇవి తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అలాగే ఈ యొక్క పట్టణపాలెం బ్రిడ్జ్ సంబంధించి ఇంకా అడిషనల్ 60 to 70 lakhs మరి దీనికి పడుతుందని కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో నేను ఎంపీ గారితో, అలాగే కన్సర్న్ మరి డిపార్ట్మెంట్ వాళ్ళతో, మినిస్టర్ గారితో, అవసరం సీఎం గారితో కలిసి మరి యొక్క బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి దీని ఎట్లాగైనా ప్రజలకి బహుమతిగా ఇవ్వడానికి నేను ఈరోజు ఒక మాట అనుకున్నాను. ఈ విషయంలో నాకు సహకరిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, అలాగే గ్రామస్తులకి అందరికీ నాకు ధన్యవాదాలు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇటు పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి, ఇటు చింతలపూడి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మధ్యలో వారిదిగా పట్టణపాలెం రోడ్డు అనేక ఇబ్బందులు, బ్రిడ్జి కూలిపోవడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రహదారులు మొత్తం ధ్వంసమైపోవడం, వర్షాకాలం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున సుమారు ₹1 కోటి ఈ బ్రిడ్జి కల్వర్టు నిర్మించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాల వైఫల్యాలు, అసమర్థత, పట్టించుకోలేనితనం వల్ల ఇలాంటివి అనేక మిస్టేక్స్ జరిగినాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టింది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే ఈ కల్వర్ట్లు కానీ వీటిపై ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి వీటన్నిటిని కూడా రోడ్లు అనుసంధానం చేసే విధంగా ఈ కల్వర్ట్లు నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఇది ఒక మెయిన్ ప్రాజెక్టు. దీన్ని ఖచ్చితంగా అంటే పైన కూడా కల్వర్ట్ కాకుండా పైన బ్రిడ్జి లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీ నుంచి
చింతలపూడి కాన్స్టిట్యున్సీ నుంచి సుమారు ఒక 6 కోట్ల రూపాయలతో అయితే ఈ బ్రిడ్జి మొత్తం అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కూడా చేయవచ్చు. అలాగే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ బ్రిడ్జికి సుమారు 6 కోట్ల రూపాయలు అవసరం అని తెలిసింది. ఖచ్చితంగా రోషన్ గారు సారథ్యంలో, మా సారథ్యంలో ఈ బ్రిడ్జి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. వర్జీనియా పొగాకు ధర అదరహో అనిపిస్తుంది. చరిత్రలో లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. దీనికి తోడు అదనపు పొగాకుకు అదనపు సుంకం కూడా తగ్గింది. దీంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్ పొగాకు మాదిరిగా లో గ్రేడ్ పొగాకును కూడా హెచ్చు ధరకు కొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్జీనియా పొగాకు వేలం కేంద్రం అధ్యక్షులు ఘంటసాల గాంధీ, సీనియర్ రైతు అల్లూరి రామకృష్ణ మాట్లాడారు. వర్జీనియా పొగాకుకు కిలో 430 రూపాయలు ధర పలకడం చరిత్రలో లేదన్నారు. ఈ సీజన్లో మొదటి నుండి ధర పెరుగుతూనే ఉందన్నారు. ఇదే ధరను చివరి వరకు కొనసాగించాలని కోరారు. అదేవిధంగా లో గ్రేడ్ పొగాకును కూడా మంచి ధర ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అదనపు పొగాకు అదనపు సుంకం తగ్గించేందుకు కృషి చేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు కృతజ్ఞత తెలిపారు. త్వరలోనే ఆయన్ను జంగారెడ్డిగూడెం తీసుకొచ్చి పౌర సన్మానం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం ఇప్పుడు ఉన్న మార్కెట్ 430 రూపాయలు ఉందండి. మన రైతు సంఘం నాయకులు కానీ రైతులు కానీ అందరూ సంతోషంగా ఉన్నారు. ఇది మార్కెట్ లాస్ట్ వరకే ఇదే మార్కెట్ కొనసాగించాలని బోర్డు ఏఎస్ గారితో మన కంపెనీలో వైసీ కంపెనీ వారు కానీ మేము రైతు సంఘ నాయకుడిగా కోరుకుంటున్నామండి. అదేనే మళ్ళీ వచ్చే సంవత్సరం మన ఈ మార్కెట్ ఉందని బాగా విస్తరణ ఎక్కువేసేసి రైతులు నష్టపోకుండా మన అధికారులు మన బోర్డు వారు నిర్ణయించిన దాని ప్రకారంగా మన పొగాకు పండించుకుంటే వచ్చే సంవత్సరం కూడా ఇదే మార్కెట్ కంటే కొంచెం ప్రతి సంవత్సరం రైతుకి ఖర్చు పెరుగుతుందండి. దాన్ని బట్టి మన బోర్డు వారు సలహాలు సూచనల ప్రకారంగా మనం వచ్చే సంవత్సరం పంటని మనం చెప్పిన ప్రకారం మనం పండించుకుంటే దాన్ని బట్టి మనకి రైతులకి మన మేలు కలిగే మార్గం ఉంటుంది. మన ఎంపీ గారు చాలా మా రైతుల గురించి ఈ పొగాకు సుంకాన్ని కూడా నిరుడు శుభ్రంగా లేకుండా చేశారండి. ఈ సంవత్సరం కూడా 10% ఉంది కాబట్టి ఆయన ఎంపీ గారు బాగా మాకు రైతాంగానికి మన ఎన్ఎల్ఎస్ 5 ఫ్లోర్ల రైతాంగానికి చాలా మేలు చేశారండి. మన ఎంపీ గారికి రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఈ సంవత్సరం వర్జీనియా పొగాకు అనూహ్యంగా రైతుకి వాతావరణం కలిసి వచ్చి మంచి దిగుబడి వచ్చింది. దాని ముందు వలె మార్కెట్ కూడా మొట్టమొదటి కూడా ఒక లెవెల్గా లాగుతూ లాస్ట్ మూమెంట్లో 430 రూపాయలు యావరేజ్ ఇచ్చారు. రైతులు ఆనందంలో ఉన్నారు. ఈ రేటు ఇంకా 15 మిలియన్లు ఉంది. ఆఖరి వరకు కూడా ఇదే రేట్ ఇచ్చి రైతుల్ని ఆదుకుంటారని ముఖ్యంగా మన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు పార్లమెంట్లోను ప్లస్ కన్సర్న్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సంవత్సరం కూడా మీరు అపరాధ రుసుము లేకుండా చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. నామినల్గా ఏదో కొద్దిగా 1+1 ఉండేలాగా ఓ 10%కి అదనపు పొగాకి పెనాల్టీ లేకుండా చేశారు. దానికి కూడా రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ విషయంలో కూడా ఎంపీ గారికి కృతజ్ఞతాభావంలో రైతులందరూ బ్రహ్మరథం పట్టాలంటున్నారు. ఆయన మా ఏరియాకి ఒక రోజు కేటాయితే ఆయన్ని పౌర సన్మానం చేయాలని రైతులు ఉవ్విళ్ళూరుతున్నారు. వానికి ఈ విషయాన్ని మళ్ళీ వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మాకు ఒక రోజు కేటాయించండి, పౌర సన్మానం చేస్తామని రైతులు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ విషయం మహేష్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తానని ఈ సంవత్సరం అనుకున్న దాని మీద కూడా ఒక 20-30 మిలియన్లు పొగాకు ఎక్స్ట్రా పండించారు. దానికి కూడా రేటు కూడా బాగానే వస్తుంది. వచ్చే సంవత్సరం ఇలాగే ఉంటుందని రైతులు భావించవద్దు. ఏంటంటే మార్కెట్ ఉంటుంది ప్లస్ అపరాధ రుసుము లేకుండా ఉంటుందనేది మనం కలగానొద్దు. ఈ విషయాన్ని రైతులందరూ దృష్టిలో పెట్టుకుని చేలు కవుళ్ళు బేరన్ కవుళ్ళు విరివిగా పెంచి నష్టపోవద్దని జాగ్రత్తగా పండించి లాభపడాలని ఈ సందర్భంగా నేను మరీ మనవి చేస్తున్నా. ఇంజనీర్గా పుట్టినందుకు తామెంతో గర్విస్తున్నామని సమగ్ర శిక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాలపర్తి రమణకుమారి తెలిపారు. ఇంజనీర్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో రమణకుమారిని పలువురు ఇంజనీరింగ్ ఉద్యోగులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య వల్లనే దేశంలో ఇంజనీర్లకు గుర్తింపు లభించిందన్నారు. సమాజానికి ఇంజనీర్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన వ్యక్తి విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి సత్కరించిందన్నారు. విశ్వేశ్వరయ్య స్ఫూర్తితోనే తామంతా ఇంజనీర్లుగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విదేశాల్లో విధులు నిర్వర్తించిన కమర్షియల్ డైరెక్టర్ విజయ్ కుమార్, జంగారెడ్డిగూడెం ఏఈలు జి సాయికృష్ణ, ఎంఎన్ రాజ్ కుమార్, కె వీరస్వామి, బి జయరాజు పాల్గొన్నారు. మన రాష్ట్ర దేశ ప్రజలందరికీ ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు అండి. మేమందరము ఇక్కడ ఉన్న వీళ్ళందరూ మా ఇంజనీరింగ్ సిబ్బంది. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సమగ్ర శిక్షలో ఒక 5 years నుంచి వర్క్ చేస్తాను. నేను 3 districtకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళము మేము ఇంజనీర్స్మే. మా హస్బెండ్ కూడా ఇంజనీరింగ్ ఎంటెక్ చేసి తర్వాత FRICS, MRICS ఇవన్నీ చేసి విదేశాల్లో వర్క్ చేసి కమర్షియల్ డైరెక్టర్గా వర్క్ చేసి ఇక్కడికి వచ్చారు. అలాగే మా ఇంజనీర్స్ అందరూ కూడా వీళ్ళందరూ అసిస్టెంట్ ఇంజనీర్స్. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 12 to 15 years సర్వీస్ ఉంది. చాలా చాలా కన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నామండి. అందరము ఇంజనీర్గా పుట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ స్పెషల్గా ఎందుకు మేమందరము ఎంత గుర్తింపు పొందాము అంటే దీని అందరికీ ఒక మెయిన్ వ్యక్తి ఉన్నారండి. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన 1869లో జన్మించారు. ఆయన చాలా ఎనలేని కీర్తి సాధించారు. ఈరోజు మేమందరము గుర్తింపు పొందుతున్నామంటే కేవలం ఆయన వల్లే. ఆయన సాధించిన ప్రగతి అంతా ఇంత కాదు. ఒక ఇంజనీరు ఇంజనీరు ప్రపంచానికి దేశానికి ఎంత ఇంపార్టెంటో ఆయన వల్ల తెలుస్తుంది. ఆయన చేసిన కన్స్ట్రక్షన్స్ కానీ ఆయన 1861లో ఆయన అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ పొందారు. ఆ తర్వాత చీఫ్ ఇంజనీర్గా మైసూరు నుంచి చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేసి చాలా వరకు ఆనకట్టలు కట్టించారు. దాని తర్వాత ఆయన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు కూడా తీసుకున్నారు. ఆయన చేసిన సేవలకు గాను మన గవర్నమెంట్ ఆయనకు అత్యధిక పురస్కారమైన అవార్డు భారతరత్న ఇచ్చింది. మన 2 తెలుగు రాష్ట్రాలకు చేసిన ముఖ్యమైన పనుల్లో చిన్న 1-2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. హైదరాబాద్ అండర్ డ్రైనేజ్ కానీ, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్, వైజాగ్లో ఇంతకుముందు వాటరు సముద్రం నుంచి బయటకు వచ్చేసేదాన్ని, దానికి ఆ వాటర్ రాకుండా దాన్ని డ్రెడ్జింగ్ అనే విధానాన్ని కనిపెట్టింది కూడా ఆయనే. అలాగే మన తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు, ఇలా ఆయన చేసినవి ఇవన్నీ మచ్చుతూనకు అంతేనండి. ఇలాంటివి ఎన్నో మన దేశానికి చేశారు. ఆయన కృషికి మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా హర్షించాయి. అందుకనే ఈరోజు మనం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మేమందరము కూడా ఇంజనీర్స్గా ఉన్నందుకు చాలా ఆనందంగా చాలా గర్విస్తున్నామండి. తమలాంటి ఎంతో మంది నాయకులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి ప్రదాత అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కుక్కల ధర్మరాజు పేర్కొన్నారు. ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక ఘాట్ను జంగారెడ్డిగూడెంకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు సందర్శించారు. వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. అదేవిధంగా కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి సంక్షేమ పథకాల రూపకర్తగా చరిత్రలో నిలిచిన వైఎస్ఆర్ తమలాంటి ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశీస్సులు పొందేందుకే ఇడుపులపాయలోని వైఎస్ఆర్ స్మారక ఘాట్ను సందర్శించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగ ఏలూరు జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఉమర్ షరీఫ్, నాయకులు పిట్టా సురేష్, చిత్తపురి శేఖర్, గుబ్బల వెంకటేశ్వరరావు, వీరవల్లి సోమేశ్వరరావు, బాషా, కోరుమిల్లి హేమంత్, కడప జిల్లా నాయకులు కె హుస్సేన్ సాబ్, బైరెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మాన స్మారక భవనంలో సంఘం జంగారెడ్డిగూడెం ఏరియా కమిటీ నాయకుల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలోనే నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదన్నారు. దీంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు మంచిలి రాజు, యాదల వెంకటేశ్వరరావు, షేక్ బాజీ, గూగుల చిన్నయ్య, జి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నూతనంగా ఎన్నికైన జంగారెడ్డి ఏరియా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కమిటీకి ఎన్నికైన
ఏరియా నాయకులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు తెరుస్తామని చెప్పి ఆనాడు కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు 3 హామీ ఇచ్చినాయి. సంక్షేమ బోర్డుని 8 సంవత్సరాల క్రితం నిలిపివేశారు. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డు పథకాలు నిర్మాణ కార్మికులకు అందుతున్నాయి. నిన్న కాక మొన్న మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. సహజ మరణం అయితే 1 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. అలాగా అన్ని సంక్షేమ పథకాలు అక్కడ పెంచారు. కానీ మన రాష్ట్రంలో ఏదైతే పునరుద్ధరిస్తామని చెప్పి బోర్డు చైర్మన్గా వలవల మల్లికార్జునరావు తాడేపల్లిగూడెం ఆయన్ని నియమించారు. నియమించినప్పటికీ ఇంతవరకు బోర్డు సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు. వెంటనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలా అదేవిధంగా వారి పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పి, వాళ్ళు ప్రమాదంలో మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని, సహజ మరణం పొందితే 5 లక్షలు ఇవ్వాలని, వాళ్ళ కూతురు డెలివరీ అయినా భార్య డెలివరీ అయినా నష్టపరిహారం ఇవ్వాలని, కొత్తగా ఎవరైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం చెందితే లేకపోతే కాలు చేయి ఇరిగిపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు అమలు చేయకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఉద్యమం చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సిల్వర్ వోక్స్ ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన, విశాలమైన AC తరగతి గదులు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రాం కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి
ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నామని, ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, దీనికి కలెక్టర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్లో 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాల రూపురేఖలు మార్చే అవకాశం కలెక్టర్లకు ఉందన్నారు. పాలసీ ఇవ్వడమే కాకుండా అమలు చేయడం ముఖ్యమని, దీన్ని ప్రతి కలెక్టర్ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యమన్నారు. దీన్ని డబుల్ ఇంజిన్ సర్కారు కృషి చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. కావున ప్రతి కలెక్టర్ మానవీయ కోణంలో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అదేవిధంగా వారసత్వ ఆస్తుల్ని ఆక్రమించే వాళ్ళ ఆటలు కట్టించాలన్నారు. జీఎస్టీ సంస్కరణ ఫలాలు అందరికీ అందేలా కృషి చేయాలని సూచించారు. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చిన కలెక్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున, మా అందరి తరపున అభినందనలు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలో కాంప్లసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు. మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగిస్తున్నాం. అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంత మునిపే రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు, అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టెంట్ పాయింట్ చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత, చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్. మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ప్లానింగ్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు, పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్కుండే రాజకీయ నాయకులు చేయాలి, మంత్రులు చేయాలి. దట్ ఈస్ ద డ్యూటీ. పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకుపోవడం, అమలు చేయడం, ప్రజల్ని ప్రిపేర్ చేయడం, పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం, సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. టైటిల్ వెరిఫికేషన్ లింక్ డాక్యుమెంటరీ ఆధారంగా గ్రామ సభలు జరిపి భూసేకరణ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెంలోని ఆదివాసీ విజ్ఞాన కేంద్ర భవనంలో సిపిఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఉడత వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రవి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన R&R భూసేకరణ ప్రక్రియలో నిబంధన గాలికి వదిలేస్తున్నారన్నారు. గ్రామ సభలు నిర్వహించకుండానే నిర్వహించినట్లుగా బలవంతంగా సంతకాల సేకరణ చేస్తున్నారన్నారు. ఈ ప్రక్రియను తక్షణమే ఆపాలన్నారు. నిబంధన పాటిస్తూ భూసేకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, నాయకులు కారం భాస్కర్, పూనిం శేఖర్, భీమరాజు, గంగరాజు, తెల్లం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుట్టాయిగూడెం మండల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రధానంగా 2 అంశాలు చర్చించి కార్యాచరణ నిర్ణయించాలనుకున్నాం. ఒకటి, జీలుగు మిల్లులో పెడుతున్న ఆయుధ కర్మాగారం వల్ల ఈ ప్రాంతంలోని గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే రెండోది, పోలవరం నిర్వాసితుల పేరుతోటి మరొకసారి భూసేకరణకి తెరదెత్తారు. ఇంతకుముందే భూసేకరణ చేశారు, అందులో మిగులు భూములు ఉన్నాయని చెప్పేసి గత పీఓలు ప్రకటించారు. ఆ భూముల వివరాలు తెలియజేయమని చెప్తే ఇంతవరకు తెలియజేయట్లేదు. ఆ భూములు మరి కాకెత్తికి వెళ్ళిపోయినాయా, లేకపోతే ఎవరైనా ఆక్రమించారా, ఎవరి చేతుల్లో ఉన్నాయో వివరాలు చెప్పట్లేదు. ఇప్పుడు మరోసారి భూసేకరణ చేస్తూ ఉంటున్నారు. భూసేకరణ చేయాలంటే షెడ్యూల్ ప్రాంతంలో ఎల్టీఆర్ భూములు, గిరిజన సాగులో ఉన్న భూముల్ని తీసుకోకూడదు. కానీ ఆ గిరిజనేతర భూస్వాముల పేరుతో తప్పుడు రికార్డులు సృష్టించి గిరిజనులు సాగు చేస్తున్న భూములు, ఎల్టీఆర్ భూములు, లేకపోతే కోర్టు వివాదాల్లో ఉన్న భూములు,
గిరిజనులకు సంబంధించిన పట్టా భూములతో సహా గిరిజనేతర భూస్వాముల పేరుతో సేకరించడం కోసం ఇంతకుముందు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిలో భూసేకరణ చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మామూలుగా బయట ప్రాంతాల్లోనూ గ్రామ సభకి చాలా విలువ ఉంది, ఇక్కడ ఇంకా పెద్ద విలువ ఉంది. ఏమిటంటే పేసా గ్రామ సభలు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమైంది. కానీ ఇక్కడ పేసా ఆధ్వర్యంలో గ్రామ సభలు జరపకుండానే కొంతమంది నాయకులు ఆ అధ్యక్ష కార్యదర్శులతోటి మాట్లాడి బతిమలాడి బెదిరించి సంతకాలు పెట్టించి భూసేకరణ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా గ్రామ సభల ద్వారా లింక్ డాక్యుమెంట్ల ప్రకారంగా పరిశీలన చేసి భూమిని సేకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, జీలిమిల్లో ఆయుధ కర్మాగారం వద్దు అని చెప్పేసి 3 సార్లు ఆ ప్రాంత గ్రామ ప్రజానీకం ముక్త కంఠంతో వ్యతిరేకించారు. అప్పుడు ప్రజల యొక్క ఆ డిమాండ్ని ఆధారం చేసుకుని మేము పెట్టబోమని చెప్పేసి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ప్రకటించారు. పేద విద్యార్థుల వృద్ధులకు చేయూత అందించేందుకు ఆప్లాండ్ క్షత్రియ సేవా సమితి సేవలు మరింత విస్తృతం చేయనున్నట్లు సమితి అధ్యక్షులు పెన్మత్స రంగరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆప్లాండ్ క్షత్రియ సేవా సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కులో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలోని హిందూ శ్మశాన వాటికను సమితి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఆర్ఆర్ రామకృష్ణరాజు, మంతెన సోమరాజు, పెన్మెస్స రామరాజు, మంతెన సత్యనారాయణ, వేగశ్రేణి రామరాజు తదితరులు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి వేడుకలకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం ముస్తాబవుతుంది. ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాల్ని ఆలయ ప్రతినిధులతో కలిసి ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈమణి శశికుమార్ శర్మ మాట్లాడారు. ఏడాది దసరా ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయన్నారు. ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో విజయదుర్గమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ శర్మ, ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మార్చెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ మోహన్ రావు, సహాయక కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్ర ఉదయ్ కుమార్, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, జల్లపల్లి శివకృష్ణ, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం నడిపూడిలో వేంచేస్తున్నటువంటి శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సంబంధిత శ్రీ 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 విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయ తృతీయ శరన్నవరాత్రి మహోత్సవ కరపత్రాలను ఈరోజు ఆవిష్కరించినటువంటి సద్భాగ్యం కలగడం అమ్మ అనుగ్రహానికి అందరం కూడా పాత్రలయ్యామని చెప్పాలి. మరి ఈ నెల 22వ తేదీ సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 6:45 కలశ స్థాపనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యి 4వ తారీఖు శనివారం 4వ తారీఖుతో పూర్ణాహుతితోటి పరిసమాప్తం అయ్యే విధంగా గ్రామోత్సవంతో కార్యక్రమానికి రూపకల్పన చేయడం. మరి దాని ప్రకారం ఇక్కడ అమ్మవారి నవరాత్రులు అంటే 10 రోజుల పాటు విశేషంగా జరుగుతూ ఉంటాయి. 9 రాత్రులు నవరాత్రులు, 10 రోజులు పండుగ. కానీ ఈ సంవత్సరం విశేషంగా మనకు ఆ రోజు అదనంగా రావడం, అంతకు మించి శుక్రవారం కావడం వల్ల పూర్ణాహుతికి ఇబ్బందిని తలచి 4వ తారీఖు శనివారం అంటాం మనం, శనివారం నాడు పూర్ణాహుతి అయ్యే విధంగా గ్రామోత్సవం జరిగే విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపు 12-13 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా ఈ ఆలయంలో చేస్తాం. చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే విచ్చేసిన భక్తులందరికీ కూడా ఒక టోకెన్స్ వేయించారు. వచ్చి భక్తులందరూ కూడా నేను నీ దగ్గరికి వచ్చానమ్మా అంటే సాయంకాలం ఒక లక్కీ డ్రా నిర్వహించి ఆ ఒక బహుమతిని కూడా ఉచితంగా, ఇది డబ్బులే పెట్టుకోక్కర్లేదు, మనం ఊరికే వచ్చిన తర్వాత ఒక టోకెన్ ఎలా వేస్తూ ఉంటాం అలా. ఎందుకని అంటే ఏదో రకంగా భక్తుల్ని భగవంతుడి దగ్గరికి రప్పించి ఆ అమ్మవారి ప్రసన్నం అందరికీ అందజేయాలి. ఇది లక్ష్యం ఇక్కడ కమిటీ పనిచేశారు. కాబట్టి ఇది ఎవరు మెచ్చుకుంటారని మరొకటి కాదు, ఇది అంతా కూడా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలనే లక్ష్యంతో కమిటీ ఏర్పాట్లను చేసింది. అదేవిధంగా ఒక స్పెషల్ లక్కీ డ్రా చేసి విరాళం ఇచ్చినటువంటి దాతలందరికీ అమ్మవారి ప్రసాదంగా ఒక్కొక్క ఉచిత బహుమతి ఒక డైలీ ప్రతిరోజు కూడా ఒక లక్కీ డ్రా నిర్వహిస్తూ ఒక అమ్మవారి అనుగ్రహం. ఈ సంవత్సరం దసరా మహోత్సవం జరిగింది, మెమొరబుల్గా ఏదన్నా ఉండాలి, అది కొంతమంది ఇళ్ళలో మనకి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని విరాళం ఇచ్చినటువంటి దాతలందరి పేర్లు ఈ డ్రాలో కలిపి వాళ్ళకి స్పెషల్గా కూడా అందించడం అనేది.
యూరియా కొరత వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన చెందారు. కావున రైతులకు సరిపడే యూరియాను ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో యూరియా కొరత వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని శ్రీనివాస్ వివరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా సహాయక కార్యదర్శి బొడ్డు రాంబాబు పాల్గొన్నారు. ఈరోజు యూరియా కొరతక జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. యూరియా కొరత లేదని అధికారులు చెప్తా ఉన్నారు. రెండో వైపు యూరియా దొరికే పరిస్థితి క్యాపిటల్ స్థాయిలో కనిపించడం లేదు. సొసైటీల దగ్గర వ్యాపార సంస్థల దగ్గర ఈరోజు యూరియా కోసం రైతులు బారులు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే కేంద్ర ప్రభుత్వం యూరియా మీద సబ్సిడీ ఇస్తూ ఉన్నది. ఒక యూరియా బస్తా తయారవడానికి 2,000 రూపాయలు పైగా ఖర్చు అవుతూ ఉన్నది. అయితే 260 రూపాయలకి ఒక యూరియా బస్తాని ఇవాళ సబ్సిడీతో రైతాంగానికి సరఫరా చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ తగ్గించుకోవడం కోసమే ఈరోజు యూరియా కృత్రిమ ఖర్చుని సృష్టిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏదైతే యూరియా కోటా ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు శాస్త్రీయత లేని, సర్టిఫికేషన్ లేని, మేనేజింగ్ లేని ముందు తీసుకొచ్చి నాణ్యం యూరియాను వాడమని చెప్పేసి పద్ధతుల్లో కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి నాణ్యం యూరియా వాడడానికి రైతులు ఇష్టపడట్లేదు. నానో అంటే రైతులు నో అంటా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో యూరియా సంబంధించి ఇవాళ నాణ్య యూరియాని రైతులు అంగీకరించకపోయినా దాన్ని వాడాలని చెప్పేసి చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి యూరియా వాడకం తగ్గించని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి రైతులకు అవసరమైన సందర్భాల్లో యూరియా ఎందుకు సరఫరా చేయట్లేదని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి యూరియా రైతులకు సరిపడా అందించాలి. అల్పపీడన ప్రభావంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉండడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. అలాగే పట్టణంలోని పలు డ్రైనేజీలు వర్షం నీటికి పొంగి పొర్లాయి. స్థానిక అశ్వారావుపేట రోడ్డు, ఏలూరు, కొవ్వూరు, బుట్టాయిగూడెం రోడ్లపై ఏర్పడ్డ గోతుల్లో వర్షం నీరు చేరి మడుగుల్ని తలపిస్తున్నాయి. అదేవిధంగా వర్షం దాటికి పలు రహదారులు జలమయమయ్యాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో కురిసింది. దీంతో ప్రజల ఇళ్లకే పరిమితమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తాం, వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించాం. ఏలూరు ఎంపీ మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హెచ్చరిక. పేదల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చురి బాలరాజు వెల్లడి. రికార్డు స్థాయిలో వాంఛనీయ పొగాకు ధర, సంతృప్తి వ్యక్తం చేస్తున్న రైతు నాయకులు, రైతులు. ఇంజనీర్గా పుట్టినందుకు గర్విస్తున్నాం, సమగ్ర శిక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాలపర్తి రమణకుమారి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.